సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే నా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. ఎవరైనా అవ్వచ్చు, అందుకనే మీ అందరి ఆయుష్ నిండు నూరేళ్ళు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఈ సినిమా టైటిల్ లాగే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘాయుష్మాన్ భవ సినిమాలో నేను హీరోకి బాగా నటించానండి. సినిమా చాలా సందడిగా జరిగింది షూటింగ్ అంతా, బికాజ్ ఆఫ్ పూర్ణానంద్ గారు నాకు చాలా మంచి వేషం ఇచ్చారు సినిమాలో. అంటే రెగ్యులర్గా అందరం సినిమాకి వెళ్తాం, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, మళ్ళీ సినిమాని మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు మనం టీవీలో చూసినప్పుడు ఇంకొకసారి నవ్వుకుంటాం, కానీ సినిమా మాత్రం గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆర్టిస్టులు అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ సినిమాలో. హీరో కార్తీక్ నాకు మంచి ఫ్రెండ్, అలాగే నోయల్, వీళ్ళందరూ సినిమాని ఆ రోజున షూటింగ్ జరుగుతున్నప్పుడే అనుకున్నాం, షూటింగ్ సెట్లో మేము అంత నవ్వుకున్నాం, రేపు థియేటర్లో కూడా అంత నవ్వుకుంటారని. అలాంటి మంచి సినిమాని మాకు అందించినటువంటి పూర్ణానంద గారికి, ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చుతున్న ప్రొడ్యూసర్ మురళీకృష్ణరాజు గారికి, మా అన్నయ్య దాము గారికి, నట్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా ఫైర్ బ్రాండ్ ఆర్పీకి, అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సినిమా ఈ దీర్ఘాయుష్మాన్ భవ కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్. ఓకే, ఇందులో కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కంప్లీట్ ఒక ఫ్యామిలీ డ్రామా. ఎక్కడైనా సరే అందరూ కలిసి ప్రశాంతంగా కూర్చోగలిగి చూసే సినిమాల్లో నా సినిమా కూడా ఒకటి ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వంకాయలపాటి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా రిలీజ్కి సపోర్ట్ చేస్తున్న నట్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీర్ఘాయుష్మాన్ భవ స్పెషల్లీ మురళీకృష్ణ గారికి, డైరెక్టర్ పూర్ణానంద్ గారికి ఆల్ ది బెస్ట్. All the best to the entire team and God bless you. God bless them. Thank you. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి జమిని సురేష్ గారికి, రాంబాబు గారికి, పూర్ణానంద గారికి, మురళీకృష్ణ గారికి, దామోదర్ గారికి, అదేవిధంగా ఓం గారికి, అదేవిధంగా నట్టి కుమార్ గారికి, ప్రెస్ వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞతలు. ఇలాంటి ఒక సినిమా కోసం అందరూ కూడా పోగైనాం. దీంట్లో ఈ సినిమాలో చాలా పాజిటివ్గా ఉండేటువంటి టైటిల్ ఉంది, దీర్ఘాయుష్మాన్ భవ అని. ఇది ఎక్కడ పడితే అక్కడ వాడరు, మంచి ఆశీస్సులు కలిగినటువంటి మంచి సౌండ్ ఇది. ఈ సినిమాని చాలా కష్టపడి తీశారు. అదేవిధంగా ఈ సినిమా సంబంధించినటువంటి పూర్ణానంద గారు కూడా మంచి దర్శకత్వం వహించారు. అదేవిధంగా మురళీకృష్ణ గారు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కూడా ప్రతి రూపాయిని ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నట్టి కుమార్ గారు ఈ సినిమాని చేతిలోకి తీసుకుని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఆ సినిమాలో విషయం లేకపోతే ఆ దరిదాపులకు కూడా బాడు, ఒక్క రూపాయి దాంట్లో మిగలదని తెలిస్తే అసలు బాడు. అంటే ఈ సినిమాలో ఏదో విషయం లేకపోతే నట్టి కుమార్ గారు ఈ సినిమాని తీసుకోరు. ఈ లాజిక్ మనం పట్టుకోవాలా. ఆ తర్వాత దామోదర ప్రసాద్ గారు, నిజంగా చెప్పాలంటే అలా మొదలైంది అని ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు రిలీజ్కి ముందులో ఎవరికి ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ రోజుల్లో ఆ సినిమా చేసిన బీభత్సం కానీ, దాని ద్వారా కొత్తగా వచ్చిన దర్శకులు కానీ, దాని ద్వారా వచ్చిన ప్రొడ్యూసర్లు కానీ, దాని ద్వారా వచ్చినటువంటి ఆర్టిస్టులు కానీ చాలామంది వచ్చారు ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అలాంటి అంటే ఏ సినిమాని మనం జడ్జి చేయలేం, ఏ సినిమాని మనం గెస్ చేయలేం. ఈ సినిమా హిట్టా పట్టా అని మనం ఎప్పటికీ చెప్పలేము అని క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక టాప్ 10లో దాంట్లో దామోదర ప్రసాద్ గారు ఉంటారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జూలై 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. జూలై 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి అందరూ రావాలి. రెండు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చిన్న సినిమాకి కానీ పెద్ద సినిమాకి కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంట్లో మంచి మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. గెటప్ సీన్ గారు, రాంప్రసాద్ గారు, జమిని సురేష్ గారు, 30 ఇండస్ట్రీ పృథ్వీ గారు. అదేవిధంగా చూసాం మనం ప్రోమో చాలా మంచిగా ఉంది, ప్రోమో కూడా. అదేవిధంగా పిట్ షార్ట్స్ కానీ సీన్స్ కూడా ప్లే అయినాయి. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా మీ ప్రెస్ ద్వారా కానీ, అది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, లేకపోతే ఏదైనా పేపర్ కానీ ఏదైనా కూడా
మీ ద్వారా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా జూలై 11వ తారీఖు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మురళీకృష్ణ గారికి పెట్టిన డబ్బులు ఏం ఆదాయం రావాలని నేను కోరుకోవట్లే, ముందు పెట్టిన డబ్బులు వచ్చేసాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పిని. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్గా ఇది నాకు ఫస్ట్ ఫిల్మ్. ఈ సినిమా ప్రొడక్షన్లో నాకంటే ఎక్కువ పూర్ణచంద్ర గారు ఎక్కువ కష్టపడ్డారు. నటి కుమార్ గారి సహాయ సహకారాలతో ఇది రిలీజ్ చేయగలుగుతున్నాము. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది అందరూ చూసి సినిమా థియేటర్స్కి వచ్చి చూసి అందరూ దీవించగలరని ఆశిస్తున్నాను. ఈ మూవీలో 4 పాటలు రాశానండి. 4 వివిధ సందర్భాల్లో వచ్చే సాంగ్సే. ఒక 2 మెలోడీ సాంగ్స్, అలాగే ఒక బ్రేకప్ సాంగ్ కూడా ఉంది. నేను అర్జున్ రెడ్డిలో రాసిన బ్రేకప్ సాంగ్ ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. అలాగే దీంట్లో కూడా చాలా మంచి బ్రేకప్ సాంగ్ ఉంది, అలాగే లవ్ సాంగ్స్ ఉన్నాయి. ఇలా అన్ని రకాల పాటలు నాతో రాయించినందుకు పూర్ణానంద్ గారికి చాలా చాలా థ్యాంక్స్. వినోద్ యాజమాన్య గారు దీనికి మ్యూజిక్ అందించారు. చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టరు. ఈ పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. వీటిని ఆదరించినట్టు ఈ సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. అలాగే మన పూర్ణానంద్ గారు చాలా డెడికేటెడ్. అంటే నేను ఆయనతో 4 పాటలు రాస్తూ ఆయనతో ట్రావెల్ అయ్యాను చాలాసార్లు. చాలా మంచి డైరెక్టర్ అవుతారు. అలాగే కొన్ని పాటలు ఇంకా మీరు ఇక్కడ చూసినవి కాకుండా ఇంకా 2 పాటలు ఉన్నాయి. రాఘేంద్ర గారి స్టైల్లో తీసారు ఆయన ఒక 2 పాటలు నాకు చాలా ఇష్టం. ఓయ్ ఓయ్ ఎక్కడ ఉన్నావే అని ఒక పాట ఉంటుంది, అది నాకు ఫేవరెట్. అలాగే వంకాయలపాటి మురళీకృష్ణ గారు ఈ సినిమాని చాలా బాగా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీసి దాన్ని రిలీజ్కి తీసుకురావటం చాలా గ్రేట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే కార్తీక్ రాజ్ మా హీరో, ఆయనకి నేను కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాలో ఒక రాకాసి గడుసుపిల్ల అనే ఒక పెద్ద హిట్ సాంగ్ రాశాను. తర్వాత మళ్ళీ ఇది ఆయనతో నాకు 2వ సినిమా. అలాగే ఈ సినిమా రిలీజ్కి దీనికి సపోర్ట్ చేస్తున్న మా నటి కుమార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాని మీరు తీసుకొస్తున్నందుకు. వాళ్ళ బ్యానర్లో కూడా నేను ఇదివరకు ఒక 2 సినిమాలు రాసి ఉన్నాను. అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన జెమినీ సురేష్ గారికి, ఆర్పి గారికి, ఇంకా మిగతా ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఒక అంటే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది. ఇంటిల్లపాది కలిసి కూర్చుని చక్కగా నవ్వుతూ మంచి పాటలు ఎంజాయ్ చేస్తూ ఎమోషన్స్ని ఫీల్ అవుతూ మంచిగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అందరూ థియేటర్కి వచ్చి చూసి ఈ సినిమాని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఓకే అండి, ఈ సినిమాని మనం అందరం ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, మొత్తం టోటల్ ప్రమోస్ చూసాం. ఇప్పుడు మా తమ్ముడు ఆర్పి చెప్పాడు, ఎందుకంటే ఒక సినిమాలో విషయం ఉంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. సినిమా హిట్ అయితే పెద్ద సినిమా, పట్ట అయితే చిన్న సినిమా, రెండే ఉంటాయండి. ఇక్కడ సినిమాలు హిట్ పెద్ద సినిమా ఉండదు, చిన్న సినిమా ఉండదు. పెద్ద సినిమాలు చూసాం, థియేటర్లో ఖాళీ సినిమాలు చూసాం, చిన్న సినిమాలు కూడా ఫుల్ సైన్స్ సినిమాలు చూసాం. ఉదాహరణకు మన దామోదర్ ప్రసాద్ గారు సినిమా చెప్పారు. అలాగే అలా మొదలైన సినిమా అంటే ఒకటండి, ఏదైనా సినిమాని తీయడం, ఖర్చు పెట్టడం ప్రొడ్యూసర్ వంతు అయితే సినిమాని చక్కగా తీయడం డైరెక్టర్ వంతు. దాన్ని మార్నింగ్ షోకి థియేటర్ దాకా తీసుకెళ్ళాలి, మార్నింగ్ షోకి థియేటర్లో జనాలు రావాలి అంటే అది డైరెక్టర్ ఎంత దాకా తీసుకెళ్తాడంటే ప్రొడ్యూసరు ముందు థియేటర్లో సినిమా వేయాలి. సినిమా వేయాలంటే డిస్ట్రిబ్యూటర్ ముందు సినిమా థియేటర్లో సినిమా వేయగలిగితే అక్కడ ఉన్న కంటెంట్ హీరో కానీ హీరోయిన్లు కానీ ముందు థియేటర్కి జనాలు రావాలి. ఆ జనాలు రప్పించగలిగితే టాక్ ఇప్పుడు ఏంటంటే అంత బేగా జనాలు రావట్లేదు, ఎందుకంటే హీరోయిజం లేని సినిమాలు. కానీ ఇంతమంది ఆర్టిస్టులు పెట్టారు దీర్ఘాయుష్మాన్ భవ అని. ఆ సినిమాకి దాదాపు 100 నుంచి 150 థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం. కనుక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటంటే థియేటర్లు మామూలుగా అడుక్కోవాలి. అంటే అడుక్కోవాలంటే వేరే విధం కాదండి, చిన్న సినిమా అంటే అంత పరిస్థితి అయిపోయింది. శుక్రవారం రిలీజ్ అంటే గురువారం ఆదివారం నుంచి అడుగుతుంటే ఎవరు థియేటర్లు ఇవ్వట్లేదు. అంటే ఇవ్వట్లేదంటే ఎవరు ఎగ్జిబిటర్ తప్పు కాదు అది, ఎందుకంటే థియేటర్కి జనాలు రావట్లేదు అనేది. ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేశారు, అవి రావట్లేదు జనాలు అనేది వాళ్ళ బాధ.
అక్కడ ఎగ్జిబ్యూటర్ని అంటానికి లేదు, డిస్ట్రిబ్యూటర్ని అంటానికి లేదు, ప్రొడ్యూసర్ని అంటానికి లేదు. అందుకే మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఇన్ని థియేటర్లు వచ్చాయంటే పాజిటివ్ ఉందండి. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టే ఆ థియేటర్లు కూడా నేను వేయగలిగాను, లేకపోతే అది కూడా వేయలేకపోతాం. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు మా దామాన్ని ఉన్నారు ఇక్కడే, అందుకనే చెప్పాలి. కనుక మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా, మా కోరిక ఏంటో తెలుసండి. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలి అంటే 5వ షో 2:30 షో మస్ట్ అండ్ షూట్ ఇవ్వాలి. ఇది ఈ రోజు పోరాటం కాదు. మేము 2:30 షో మాకు ఇస్తే బాగుంటే 4 షోలకు వెళ్తాం, బాగుంటే 5 షోలకు వెళ్తాం. మాకు 2:30 షో ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ప్రతిసారి లెటర్లో పెడతారు, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది గవర్నమెంట్లో. అది జియో పాస్ చేయమని అడుగుతున్నాం, రిక్వెస్ట్. రెండోది, పేదవాడి కళ మల్టీప్లెక్స్ రోడ్డు మీద చూడకుండా థియేటర్లోకి వెళ్ళి చూడాలని కళ. అలాగే చిన్న సినిమా నిర్మాత బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అంటే మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. అంటే 20% ఆక్యుపేషన్ ఇప్పుడు మేము కొత్తగా మేమే జీవో అడగట్లేదండి. గాంధీ గారి టికెట్ అని చెప్పి ఇందిరాగాంధీ గారి టైంనే పెట్టారు. ఆ ఇందిరాగాంధీ గారి టైంలో పెట్టిన గాంధీ గారి టికెట్ 20% కంపల్సరీ నేల టికెట్లు అనేది ఇవ్వాలి. అది మల్టీప్లెక్స్లో మేము అడుగుతున్నాం. ఎందుకంటే 150 రూపాయల సినిమా, పెద్ద సినిమా 150, మా సినిమా 150 అంటే ఎక్కడ మల్టీప్లెక్స్కి వస్తారు? రేపు రాబోయే తరం మల్టీప్లెక్స్, రేపు రాబోయే తరంలో ప్రపంచం అంతా మల్టీప్లెక్స్లు తప్ప సింగిల్ స్క్రీన్స్ కనుమరుగైపోతున్నాయి. కనుక మేము 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లో అడిగాం. మళ్ళా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాము గారికి, ఛాంబర్ సెక్రటరీగా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, సార్ ఈ రెండు మేము అడుగుతున్నాం, మాకు కంపల్సరీ రెండు గవర్నమెంట్ని జీవో పాస్ చేయించండి. మనం మీటింగ్కి వెళ్దాం అనుకోకుండా క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ మీటింగ్లో మేము లేకపోని మా తరపు నుంచి మీరు పోరాడి వాళ్ళ చిన్న సినిమా నిర్మాత బతికేటట్టు, చిన్న సినిమాలు ఆడేటట్టు మాకు థియేటర్ దొరికే విధంగా చేయమని అడుగుతూ, థియేటర్ చిన్న సినిమాని చిన్న చూపు చూడొద్దు అని మాత్రం చెప్తున్నా. ఇప్పుడు ఆ 4, ఆ 5, 6 నేను అన్నగాని ఎగ్జిబ్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని నేను ఒకటే చెప్తున్నా, పెద్ద ప్రొడ్యూసర్స్ని, పెద్ద సినిమా బాగుండాలి, చిన్న సినిమా బాగుండాలి, అన్నీ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ అవుతుంది తప్ప మీరు సంవత్సరానికి మీ 10 సినిమాలు వస్తే 90 సినిమాలు మాది వస్తే ఇండస్ట్రీ నిలబడుతుంది. సినిమా థియేటర్లు కలకల్లా ఆడుతున్నాయంటే చిన్న సినిమా ఆడాలి, పెద్ద సినిమా ఆడాలి. మీరు రేట్లు పెంచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మేము రేట్లు తగ్గించ కాదు. మాకున్న రేట్లలో థియేటర్కి జనాలు రప్పించుకునే పరిస్థితిని మా చిన్న సినిమాలు తెప్పించమని రిక్వెస్ట్ చేస్తూ, ఈ సినిమాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ గారికి, పూర్ణానంద్ గారికి, అలాగే మా అందరికీ, వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ సినిమా ఆడాలి, హిట్ అవ్వాలి. మా తమ్ముడు ఆర్పి అన్నట్టు ఆయన డబ్బులు ఆయనకు వస్తే రేపు ఇంకా 10 సినిమాలు తీయగలుగుతాడు. ఇండస్ట్రీలో నిర్మాత రావాలి, నిర్మాత ఈ సినిమాతో నిలిపోకూడదు, 10 సినిమాలు తీసేటట్టు మనం ఉండాలి. కాబట్టి అందరూ ఆస్వాదించి సోషల్ మీడియాలో కూడా బాగా పబ్లిసిటీ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ నాటి కుమార్. అయితే కొన్ని సమాధానాలు చెప్పాలి కాబట్టి, ఉన్న బాధ్యత గల పోస్టులు ఉన్నాం కాబట్టి. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఫస్ట్ ఏంటి? కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని బాధ్యతగా ప్రాపర్గా తీసుకెళ్లే డైరెక్టర్. 3, దానికి తగ్గ టైటిల్ ఆల్మోస్ట్ 25% కవర్ చేస్తుంది. ఆ టైటిల్ ప్రస్తుతం ఈ దీర్ఘాయుష్మాన్ అనే టైటిల్ ఏదైతే ఉందో, ద మోస్ట్ పాజిటివ్ టైటిల్ ఇందాక ఎవరు చెప్పినట్టు, అట్ ద సేమ్ టైం ఈజీగా పలకబడే టైటిల్, మన ఇళ్లలో రెగ్యులర్గా వినే పదం అది. సో టైటిల్ ఆల్సో దే ఆర్ సక్సెస్ఫుల్. ఇకపోతే సో దీంట్లో కపుల్ లవ్ స్టోరీ లాగా కనిపించింది నాకు. ఆ లవ్ స్టోరీలో కపుల్ బాగున్నారు. అట్ ద సేమ్ టైం ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరెవరు చేశారు, సురేష్ అవజ్ ఇక్కడ ఆర్పి ఇద్దరే వచ్చారు, బట్ మిగతా అందరూ కూడా ఆల్ నోన్ ఆర్టిస్ట్. సో మిగతా ఆర్టిస్ట్ యూఎస్లో ఉన్నారంట, బట్ వాట్ ఎవర్ నోన్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో బేసిక్గా విజువల్ డెఫినెట్గా బాగుంటుంది. సో దే ఆర్ సక్సెస్ఫుల్ దేర్ ఆల్సో. నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ సినిమాను ముందుకు ఎటు తీసుకెళ్ళాలి. మురళీకృష్ణ గారు కూడా వెరీ గుడ్ ఫ్రెండ్, అండ్ ఆయన ఫస్ట్ సినిమా, ఆయన వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి చేయూతగా ఉంటూ ఫైనాన్స్ కూడా చేసేవారు ఆయన, బట్ ఆయన ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన వెనకాల ఒక ప్రాపర్ డైరెక్టర్ పూర్ణానంద్ ఉండటం కానీ, వెనకాల నట్టి కుమార్ లాంటి వాళ్ళు ఉండి దీన్ని ఫైనల్ స్టెప్ గట్రా తీసుకెళ్తాడు, దానికి ప్రాపర్ ప్లానింగ్ ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి, ఈ ఆల్సో ఎక్స్పీరియన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ కాబట్టి ప్రాపర్గా తీసుకెళ్తారు. సో ఆ సక్సెస్, అది కూడా సక్సెస్ఫుల్ అయ్యారు మీరు. సో ఇన్ని సక్సెస్లు ఉన్నాయి. ఇన్ని సక్సెస్లు జనరల్గా ఏ ప్రొడ్యూసర్కి
అంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ కానీ చిన్న సినిమాలు చేస్తాం. చిన్న సినిమా అంటే నేను అనేది ఇంత నటి చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండదు. ఆడిందే సినిమా పెద్ద సినిమా. కానీ చిన్న సినిమా పెద్ద సినిమా భేదం ఎందుకు వస్తుందంటే బడ్జెట్ పరంగా వస్తుంది. ఆ భేదం తప్పక ఆడిన దాని మీద కాదు. టైటిల్ బాగుంది. ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఈ టీంకి ఉండాలని కోరుకుంటూ 11th రిలీజ్ అవుతుంది. 11th థియేటర్కి వెళ్ళి చూడండి అమ్మా. 2 రోజుల్లో ఈ పైరసీ వస్తుంది. మన కార్లో వెళ్తూ ఫోన్లో చూసుకుందాం. ఈ మధ్యకాలంలో పైరసీ కూడా చాలా ర్యాంపెంట్గా ఉంది. పైరసీ అనేది ఎంతసేపు ఇండస్ట్రీ కంట్రోల్ చేయాలంటున్నారు. ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము కాపాడుకోవాలి, మా డబ్బు మేము కాపాడుకోవాలి చేస్తాం. అట్ ద సేమ్ టైం సొసైటీలో కానీ ప్రేక్షకులు కూడా అవగాహన రావాలి. ఎందుకంటే పైరసీ కూడా ఒక దొంగతనం లాంటిది, ఒక బర్గరీ లాంటిది. మన పిల్లలకి అది తప్పు అని చెప్పడం జరగాలి. ఇప్పుడు చెప్తూ మొదలు పెడితే నెక్స్ట్ జనరేషన్ మారుతుందేమో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.